నీ అదృష్టం కనుక బాగుందా, నువ్వు హైపెక్కి చచ్చిపోతావు ఈ బండిలో. బండి అయితే ఉరకలేసుకుంటూ కొట్టాడు, ఓచకోత కోసుకుంటూ మినీ సైజ్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా చూపించింది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 32 lakhs per annum ప్యాకేజీ తగిలినట్టు ఒక్కటే మాట అండి, రైల్ ఫైనింగ్ స్టఫ్ కి ఆల్ ఇన్ వన్ ఫిగర్ వన్ అండ్ ఓన్లీ హుసేన్ సాగర్. సో ఈ దుర్మార్గం గురించి ఎవరికైనా ఇంకేమన్నా డౌట్ ఉంటే దౌడ్ జంక్షన్ తీర్చేస్తుంది. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే చూడవచ్చు, ఇప్పుడు నేను హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో లీగల్గా చూసుకుంటే ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడం ఫస్ట్ జర్నీ వ్లాగ్. సో ఋతుపవనాల కోసం జనాలు రైతులు ఎంతగా వెయిట్ చేశారో, రైల్ ఫ్యాన్స్ కూడా అయ్యుండి మేము కూడా అంతే వెయిట్ చేస్తామండి. ఎందుకంటే ఋతుపవనాలు వస్తే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కొన్ని రూట్స్ అయితే ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే కొంకణ్ రైల్వేస్ అనమాట. సో మన జనరల్ టికెట్ ఛానల్లో ఈరోజు కొంకణ్ రైల్వేస్కి బీజం అయితే పడింది. సో అందులో మొట్టమొదటి అడుగు మనం ముంబై చేరుకోవడం. సో ఆ ముంబై మహానగరాన్ని చేరుకోవడానికి మనం ఈరోజు చూస్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి మన హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనకి డిపార్చర్కి ఇంకా టైం ఉంది, మనం లోపలికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో నేను చెప్పినట్టు, మీరు తమిళలో చూసినట్టు, ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 12702 హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచే హుసేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట అండి. సో కాబట్టి ఈ సిరీస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మొదలైంది, ఇది ఎలా కొనసాగుతుందో ఏంటో స్టార్ట్ చేసి నాకు తెలీదు, చూసే మీకు తెలీదు. సో కాబట్టి ఇదంతా చాలా నీట్గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, అనుకున్న విజువల్స్ క్యాప్చర్ చేయగలుగుతాము. సో ప్రకృతి రమణీయతలో మనం కూడా తన్మయత్వం చెందుతాం అనేటువంటి విషయంతో ఆ ఆశతో అయితే ముందుకెళ్దాం. సో కాబట్టి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ అంతా ఫుల్ వర్క్ జరుగుతుంది, చూపించడానికి కూడా పెద్దగా ఏం లేదు. సో బయట ఎలివేషన్ అవి ఏం లేవు. సో లోపలికి వచ్చాను నేను. సో అక్కడి నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో ఇది హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇటు సైడ్ నుంచి మేము లోపలికి వచ్చాం. ఇలా వెళ్ళిపోతే లగేజ్ చెక్కింగ్ యాజ్ ఆఫ్ నౌ అయితే పనిచేయట్లేదు. సో వెళ్ళిపోతే మనకు వచ్చేసి జస్ట్ మనం ఇలా లోపలికి రాగానే మనకి ఎదురొచ్చిందండి మన హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వస్తాం మనం. జస్ట్ ఇలా లోపల రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో ఇదే మనం ఎక్కబోయి ఈరోజు ట్రావెల్ చేయబోతున్న హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనం ఇలా లోపల రావడం డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాము, ఎందుకంటే ఈ ఎంట్రీలో నుంచి వచ్చాం కాబట్టి. వేరే ఎంట్రీలో నుంచి వచ్చి ఉంటే అటుపక్క మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 కూడా తెలిసాయి అనమాట. సో చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి జనరల్ టికెట్ ఒంటరిగా కాకుండా కంపెనీతో అయితే ట్రావెల్ చేస్తున్నాడండి. సో మన తెలంగాణ రైల్ ఫ్యాన్, నాకు బెస్ట్ ఫ్రెండ్ మన వినయ్ క్రిస్టి అనమాట. సో మీరు విడివిడిగా వ్లాగులు చూసి అనుకుని ఉంటారు ఆయన నేను వేరువేరని, కాకపోతే మేము అందరూ ఒకటే కమ్యూనిటీ, అందరూ రైల్ ఫ్యాన్సే. తెల్లారు లగిస్తే మేమే ఒకేలాగా ఉంటాం అనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ వినయ్ క్రిస్టి. సో మేము ఈరోజు ఇక్కడి నుంచి కొంకణ్ రైల్వే ట్రిప్ అయితే కవర్ చేద్దామని చెప్పి అనుకొని మా అంతా మేము స్వచ్ఛందంగా అయితే కదిలాం. సో వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో మనతో పాటు ఈ ట్రిప్ అంతా వినయ్ క్రిస్టి కూడా ఉంటాడు. సో కాబట్టి మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసి స్లీపర్ అండి. సో కోచ్ నెంబర్ వచ్చేసి S1, 41, 42 సీట్లు ఇచ్చాడు. ఒకటి కూడా లోయర్ బెర్త్ లేదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. అన్ని మిడిల్లో అప్రోచ్ చేశాడు. మనోడు హస్తవాస లాంటిది అనమాట, టికెట్ అలా చేశాడు. సో మనమైతే లోక దర్శనం చేసుకొని ఫాస్ట్గా వచ్చేద్దాం. మనకి 10 minutes ఉంది ట్రైన్ డిపార్చర్ అవడానికి. సో ఫాస్ట్గా కానివ్వాలి. సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ ఒక స్పెషల్ లోకోమోటివ్ ఉండబోతుందని చెప్పి పొద్దున మాకు ఒక చిన్న న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మా రైల్ ఫ్యాన్స్ మధ్యలో చిన్న మాట అనమాట. సో మా వాళ్ళు ఏదైనా మాట చెప్పారంటే అది కాకుండా అయితే ఉండదు. సో కాబట్టి అదే నిజమైంది. సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ని చూద్దాం పదండి. సో మీరైతే చూడొచ్చండి, ఇది ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్. సో తుగ్లక్బాద్ షెడ్కి సంబంధించిన 30670 అనమాట. సో సక్రాని సిమెంట్ వాళ్ళు అయితే దీని మీద అడ్వర్టైజ్ అయితే చేసుకున్నారు. మీకు చెప్పాను కదా అడ్వర్టైజ్ లోకోమోటివ్స్ గురించి. కొన్ని కంపెనీస్, కొన్ని బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇండియన్ రైల్వేస్తో కొలాబరేట్ అయ్యి లోకోమోటివ్ మీద పెయింట్ వేసుకుంటాయి. సో కాబట్టి 30670 అయితే మనం ఈరోజు పుల్ చేయబోతుంది. ఎండ్ టు ఎండ్ ఎలాంటి లోకో రివర్సల్ లేదు, ట్రాక్షన్ చేంజ్ లేదు. సో ఈ 16 పెట్టిన పిల్లల ఎంత ట్రైన్ని ఈ శ్వేత వృషభ వాహనం ఏ రేంజ్లో లాగుద్దనేది వేచి ఉండి చూద్దాం. సో మన హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ తాలూకా కోచ్ కాంపోజిషన్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో ఈ ట్రైన్ అన్ని ట్రైన్స్ లాగా సగటు LHB ట్రైన్స్ లాగా 21 కోచెస్ 22 కోచెస్ ఉండే ట్రైన్ అయితే కాదు. లెంత్ పరంగా కొంచెం తక్కువైనా చెప్తాను. సో ఎందుకంటే ఈ ట్రైన్ యొక్క టోటల్ కోచెస్ కౌంట్ వచ్చేసి 16 పెట్లు అండి. సో 16 పెట్లో ఒక EOG, ఒక SLRD తీసాక ఇంకా 14 మిగిలినాయి. ఆ 14లో ఇంకో 4 జనరల్ తీసాయిగా, 2 స్లీపరు, 5 థర్డ్ AC,
అండ్ 3 సెకండ్ ఏసీ అయితే ఉంటాయన్నమాట ఈ ట్రైన్కి. సో ఇంతే జస్ట్ చిన్న ఇది. సో కాబట్టి 22 కోచ్లు ఉన్న కోచ్ ఫుల్ లెంత్ ట్రైన్ వేపసేమలు ఎరగదీస్తుంటే 16 పెట్లు ఉన్న ఈ పిల్ల బచ్చా కానీ ఏ రేంజ్లో లాగుతాడో చూద్దాం మనం. సో కాబట్టి నాకు తెలిసి ఏమాత్రం వాడి దాటిన తర్వాత పొద్దున్న పూణే వరకు మనకి ఇరగొట్టరు అనేది దొరుకుతుంది. ఫ్లాట్ 130 క్లియరెన్స్. సో కాబట్టి మన కోచ్ లోపలికి ఎక్కేసి మిగిలిన తదుపరి విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇదండి మన స్లీపర్ కోచ్ అనమాట. సో కోచ్ వైజ్ అయితే బాగుంది. సో ఇక్కడే వచ్చినాయి మనకి 43 ఒకటేను, పైన 43 పైది 45 మధ్యలో అది వచ్చినాయి. సో ఒకటి లోవర్ బెర్త్ రాలేదు. డోర్ దగ్గర దొబ్బించుకున్న వాళ్ళకి ఏ సీట్ అయితే ఉంది. సో మన ఈ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్కి ముంబై హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా కూడా రేక్ షేరింగ్ అయితే అవుతుందండి. సో దాని నెంబర్ వచ్చేసి 22731 అండ్ 22732 అనమాట. సో మనకైతే డిపార్చర్కి ఇంకా కరెక్ట్గా 4 నిమిషాల గ్యాప్ అయితే ఉంది. సో ఈ 4 నిమిషాల్లో ఇంకా చెప్పాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మన హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ గమ్యస్థానం నుంచి మొట్టమొదటి స్థానం మధ్యలో నడిచేటువంటి టోటల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే 789 కిలోమీటర్స్ అండి. సో తీసుకున్న ప్రయాణ సమయం వచ్చేసి కరెక్ట్గా 14 గంటలు. సో ఈ డిస్టెన్స్కి ఈ టైంకి మనం అనుకున్న యావరేజ్ స్పీడ్ వచ్చేసి 56 కిలోమీటర్స్ పర్ అవర్. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి ఏదైతే ఉండాలో 55 నుంచి 60 మధ్యలో ఎంతైతే ఉండాలో అంత యావరేజ్ స్పీడ్ అయితే ఇక్కడికి ఉంది. సో కాబట్టి మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ కూడా 130 కిలోమీటర్స్ టచ్ చేస్తాడు. లోకో ఎక్కడ మార్చుకోడు. సింగిల్ లోకో ఫ్రంట్ టు బ్యాక్ ఎండ్ టు ఎండ్ అయితే కొడతాడు. సో కాబట్టి 2 స్లీపర్ కోచ్లు ఉంటాయి, 4 జనరల్ కోచ్లు ఉంటాయి. స్లీపర్ కంటే జనరల్ కౌంట్ ఎక్కువ. సో కాబట్టి చూద్దాం ఎట్లా కొడతాడు ఏంటి అనేది. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ది. ముంబైకి చాలా సోర్సెస్ అయితే నేను ట్రై చేశాను, కానీ ముంబై అంటే గుర్తొచ్చింది. దేవగిరి గురించి మీరు ఎవరు కామెంట్లు పెట్టకండి. సో కాబట్టి హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ దేవగిరి గురించి మీరు మర్చిపోండి. వీడియో డిలీట్ చేయడం ఒకటే నా చేతిలో ఉన్న పని, అది కూడా నేను చేయలేను. బట్ స్టిల్ ఈరోజు హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఈ సాగర్ రోడ్ పరుగులు ఎలా ఉంటాయో చూద్దాం. సో మన జనరల్ టికెట్లో మినిమం క్రైటీరియా ప్రకారం ఆన్ టైం డిపార్చర్ ఇస్తే మనం పాస్ మార్కులు వేసేస్తాం కదా. సో వేసేసా వీడికి కూడా పాస్ మార్కులు కరెక్ట్గా 255కి డిపార్చర్ అంటే 255కి పర్ఫెక్ట్గా 243కే మన 253కే మనకి స్టార్టర్ అయితే వేసాడు. 2 నిమిషాలు మనోడే ఆగి మాన్యువల్గా 255కి అయితే డిపార్ట్ అయ్యాడు. సో ఎక్దమ్ ఆన్ టైంకి అయితే తీసాడండి. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి ఉన్నాయే తక్కువ బళ్ళు కాబట్టి సో ఆన్ టైం డిపార్చర్ చాలా ఈజీగా అయితే వస్తుంది. సో మనకు కూడా ఇచ్చేసాడు ఆన్ టైం డిపార్చర్. సో ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఆగేది బేగంపేట రైల్వే స్టేషన్లో. సో బేగంపేట రైల్వే స్టేషన్ మీకు తెలుసు, మనం పోయినసారి ఒక బ్లాగ్ కూడా చేసాం బేగంపేట రైల్వే స్టేషన్ గురించి. కాబట్టి లెట్స్ గెట్ మూవ్. సో మనం అయితే డిపార్ట్ అయిపోయామండి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి. మీరు అక్కడ చూసుకుంటే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇటు నుంచి వచ్చే జంక్షన్ లైన్ నుంచి మనం అయితే మన గమ్యస్థానమైనటువంటి వాడి సైడ్ అయితే మూవ్ అవుతామండి. సో ఇప్పుడు మనకి బేగంపేట లాంటి స్టేషన్స్ అయితే వస్తాయి. సో అటు నుంచి వచ్చే లైన్ కనుక చూసుకుంటే అది సికింద్రాబాద్ నుంచి వచ్చేదన్నమాట.
సో ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే మెయిన్ లైన్లోకి అయితే జాయిన్ అవుతాయి. సోర్ స్టేషన్లో కూడా ఇంత క్రౌడ్ పుల్లింగ్ అయితే జరగలేదండి. ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్లో జరుగుతుంది. సో 6 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ట్రైన్ తాలూకా ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్ సింగిల్ టేక్ స్టేషన్ అయినటువంటి బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో బేగంపేట రైల్వే స్టేషన్ హైదరాబాద్ ఎక్కడ నాంపల్లికి కానీ సికింద్రాబాద్ కానీ ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. మనం ఇక్కడికి వచ్చి వ్లాగ్ అయితే చేసాము, రీడెవలప్మెంట్ వ్లాగ్ ఒకటి చేసాము. అది మీ ఎవరికి నచ్చలేదు. సో కాబట్టి పెద్దగా మీరు పట్టించుకోలేదు దాన్ని. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫంటాస్టిక్గా క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. బండి అయితే ఆన్ టైం నడుస్తుంది. సో అది ప్రాబ్లం ఏం లేదు. సో వాటి ఇక్కడ నుంచి తీస్తే మనం డైరెక్ట్ ఆగేసి డైరెక్ట్ వికారాబాద్ జంక్షన్లో అనమాట. వికారాబాద్ జంక్షన్ అంటే మన పల్నాడు పుట్టిల్లు. సో అటు జనాలు అయితే బీభత్సంగా వచ్చారు. కోచ్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయే 2 స్లీపర్ కోచ్లు, అవి కూడా బీభత్సంగా ఫుల్ అయిపోయినాయి. మనకి ఉండేది ఒకే ఒక 1 మినిట్ హాల్ట్. ఆల్రెడీ మనం 30 సెకండ్లు ఆగేసాం. సో కాబట్టి ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోదాం. సో ఇక్కడ నుంచి మనకి మాస్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో బేగంపేట నుంచి బయలుదేరుతూనే ఎవరో ట్రైన్కి చైన్ పుల్లింగ్ అయితే చేశారండి. సో అటుపక్క కోర్సులు ట్రైన్ అయితే సడన్గా అయితే ఆగిపోయింది. 1 నిమిషం స్టాప్లో ఇంతమంది జనాలు ఎక్కితే ఖచ్చితంగా ఇలాంటి అపశుద్ధులు అయితే జరుగుతాయి. మీరు అయితే చూడొచ్చు. సిగ్నల్ అయితే మాత్రం గ్రీనే ఉంది. చైన్ అయితే లాగిపడదొబ్బారు. సో ఏసీపీ రిజర్వ్ అయిపోయాక మనమైతే బయలుదేరిపోయామండి. చూసినట్టయితే మనం లింగంపల్లి రైల్వే స్టేషన్కి ఏదైతే వచ్చామండి. సో మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది. ఆ పక్కన వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మనకు అడ్డుగా గూడ్స్ తెప్పించుకున్నాడు. సో అదే బాధ. సో మనం లూప్లో అయితే లింగంపల్లి స్టేషన్ని స్కిప్ కొడతాం. కాకపోతే మన కోసం పల్నాడు కొంచెం బయటకు వచ్చాడు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన సింహాద్రి పెద్దన్నయ్య. సో చూడొచ్చు అటుపక్క లింగంపల్లి ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. కాకపోతే స్లీపర్ కాబట్టి జనాలు ఉంటారు. నాకు అందుకే చిరాకు, అందుకే ఏసీ టికెట్లు కొట్టుకుని ఉంటా. మీరేమో జనరల్ టికెట్ జనరల్లో బ్లాక్ చేయంటారు. ఇప్పుడు సంఖలో కెమెరా ఎక్కడ పెట్టండి నేను తీసుకెళ్ళి, అది మీరు అర్థం చేసుకోరు. సో ఇప్పుడే లింగంపల్లి నుంచి బయటికి అయితే డిపార్ట్ అవుతున్నామండి. లింగంపల్లి లూప్ స్కిప్ అయితే ఇచ్చాడు. సో లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యే బళ్ళు అయితే లైనప్లో ఉన్నాయి.
లింగంపల్లి కాకినాడ స్పెషల్, క్లోన్ స్పెషల్ కోకోనట్ అండి ఇది. గౌతమేడు దేవగిరి లేట్ ఇంకా రాలే. సో 73 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్ యొక్క సెకండ్ షెడ్యూల్డ్ హాల్ట్ వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 25 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాము. సో వికారాబాద్ జంక్షన్ ఎందుకు అయిందని కనుక చూసుకుంటే, ఒకటి మనం సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు వచ్చిన లైన్ ఏదైతే ఉందో అది, ఇంకోటేమో లాతూరు బీదర్ సైడ్ వెళ్ళే లైన్ అయితే ఇక్కడ నుంచి కట్ అవుతుంది అనమాట. సో వికారాబాద్ జంక్షన్ వరకు. సో కాకపోతే ఇప్పటివరకు మనం కొంచెం అదుపులోనే పరిగెట్టాం, ఎందుకంటే ప్రతి స్టేషన్లోనూ మెయిన్ లైన్లో గూడ్స్లో ఆక్యుపై చేసేసి ఉన్నాయి. సో కాబట్టి
గూడ్స్లో మెయిన్ లైన్లో ఉండగా మనం మాత్రం లూప్ లైన్లోకి వెళ్ళి స్కిప్ చేసుకొని ముందుకైతే రావాల్సి వచ్చింది. సో కాబట్టి అదొక ఇష్యూ అయితే ఫేస్ చేసాం. అండ్ 2 ఈ సెక్షన్ స్పీడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని. అండ్ ఈ సెక్షన్ లిమిటెడ్ 110. సో మనకి వాడి జంక్షన్ వరకు మనం ఏం మాట్లాడడానికి లేదు, మొత్తం 110 సెక్షన్ అయితే ఉంటుంది. సో అదుపుతో కూడిన మన అత్యద్భుతమైన పరుగులు వాడి నుంచి అయితే వేగం పుంజుకుంటాయి. సో కాబట్టి మనం వాడి వరకు ఆగాల్సి ఉంటుంది. వాడి మనం అరౌండ్ 5:36కి అయితే వెళ్తాము. సో కాబట్టి చీకటి పడిపోతూ ఉంటుంది, ఇటు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనందరికీ తెలుసు ఇండియన్ రైల్వేస్ ఎట్ నైట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ ఎట్ డే లైట్. సో కాబట్టి మనకైతే ఇక్కడ షెడ్యూల్ హాల్ట్ ఉండబోతుంది 2 నిమిషాలు. సో 2 నిమిషాల ఫాల్టింగ్ తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతకు వచ్చామరా? ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. సో మీరు ఇందాక చూసి ఉండొచ్చు, అక్కడ కృష్ణరాజపురం షెడ్కి సంబంధించినటువంటి ఒక లోకోమోటివ్, క్యాబ్ మోడిఫైడ్ లోకోమోటివ్ అయితే ఉంది. సో కాబట్టి దాని గురించి వాటి గురించి కూడా మీకు ఒక స్పెసిఫిక్ వీడియో కావాలంటే మనం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు అయితే మాట్లాడుకుందాం. కాబట్టి మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసి పడదప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. సో మీరైతే చూడొచ్చండి, ఇక్కడ నుంచి డివైడ్ అవుతున్న జంక్షన్లో ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పినట్టు బీదర్ మరియు లాతూర్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. మనం స్ట్రైట్ తాండూరు వైపు అయితే వెళ్ళిపోతున్నాం. ఆడుకోనన్నా, ఆడుకో, ఫ్రీ ఫైర్ ఆడుకో. తాండూరు ఫేమస్ దేనికి తెలుసా? సో మన వికారాబాద్ జంక్షన్ ఇప్పుడైతే డిపార్ట్ అయ్యామండి. సో మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది డైరెక్ట్ తాండూరులో. సో వినయ్ వాళ్ళది ఇక్కడే దగ్గర, తాండూరు దగ్గర కూర అనమాట. నాకు వినయ్ ఒక పాయింట్ అయితే చెప్పాడు. సో వికారాబాద్ మనకి అనంతగిరి హిల్స్కి బాగా ఫేమస్ అంట. సో హైదరాబాద్లో ఉండేవాళ్ళు వీకెండ్కి ఎక్కడికైనా చిల్ అవుట్ అవుదాము, ఒక కొండ కానీ ఒక నేచురల్ ప్లేస్కి ఎక్కడికైనా రావాలి అనుకుంటే కనుక వీకెండ్లో కానీ ఒక సింగిల్ డే వచ్చి వెళ్ళిపోయేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు అనంతగిరి హిల్స్కి. సో వాటి వికారాబాద్లో ఉండేవాళ్ళు మన వీడియో ఎవరైనా చూస్తున్నా సరే, వికారాబాద్ వెళ్ళే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇదైతే కన్సిడర్ చేయండి. సో కాబట్టి థ్యాంక్ యూ వినయ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డార్లింగ్. చెప్పు. మార్నింగ్ ట్రైన్స్ కూడా ఉంటాయి, మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయేలాగా కూడా చూసారా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి పొద్దున్న వచ్చి రాత్రికి వెళ్ళిపోయేలాగా. సో అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. రూట్ కూడా బాగుంది, చాలా బాగుంది.
సో ఇప్పుడే వికారాబాద్ దాటిన తర్వాత మనకైతే ఒక మంచి కొండలు ఉన్నటువంటి గ్రీనరీ సెక్షన్తో పాటు చిన్న చిన్న తుప్పలు అయితే పడుతూ వర్షం అయితే పడిందండి. సో కాబట్టి గ్రీన్ కలర్ న్యాచురల్గా ఎక్కడైనా ఉందా దానికి క్రెడిట్ ఇస్తూ ఎప్పుడైనా వర్షం చినుకులు పడ్డాయంటే ఈ రెండు మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట. సో వికారాబాద్ దాటిన తర్వాత ఫెంటాస్టిక్ సీనరీ అయితే చూసాను నేను. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. సో హై స్పీడ్ యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మాస్ కంటే ముందు మనకు చిన్న క్లాస్ లాంటి మీల్స్ అయితే పెడుతున్నాడు. సో దీని తర్వాత మనం వాడి దాటిన తర్వాత ఫుల్ ప్లేజ్ మాస్ అయితే ఉంటుంది. సో నాకు ఇది స్టెప్ బై స్టెప్ అప్గ్రేడేషన్ లాగా అయితే అనిపిస్తుంది వ్లాగ్. సో కాబట్టి నాకైతే నాకు స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్లో మంచి ఇదైతే ఉంది. సో వికారాబాద్ దాటిన తర్వాత ఫెంటాస్టిక్ విజువల్స్ అయితే క్యాప్చర్ అవుతున్నాయండి మనకి. సో చూసుకుంటే గ్రేట్ గ్రీనరీతో పాటు దానికి కాంప్లిమెంట్ చేస్తూ వర్షం కూడా పడుతుంది. సో ఎప్పుడైనా గ్రీనరీతో పాటు వర్షం పడిందంటే వర్షం సినిమా అంత బాగుంటుంది అనమాట. సో మనకైతే ఎరగేసేస్తుంది వర్షం. ఒక హిల్స్, కొండలు, గ్రీనరీ అయితే దొరికింది. సో నాకైతే ఈ రూటు డే టైంలో క్యాప్చర్ చేయడం, మీకు బ్లాగ్ చూపించడం ఫస్ట్ టైం. నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను, కాకపోతే ఎప్పుడు ఇంత అందంగా అయితే నేను కూడా చూడలేదు, నేను ఫస్ట్ టైము. సో కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ అయితే మన బ్లాగ్ ఇంక్రీజ్ అవుతుంది. వాడి నుంచి మీకు మా సెక్షన్ ప్లాన్ చేసా. సో దానికంటే ముందు ఈ క్లాస్ రన్నింగ్ అయితే చూడండి. ఎందుకంటే కుండపోత వర్షం అండి. అరే లెన్స్ పగిలిపోద్దేమరా. మా ఊరు చూపిస్తామయ్యా, మనం రాయల్ ఫ్యాన్ కంటెంట్ చూడము. ఖర్చు కూడా వాడి సో 113 కిలోమీటర్లు మన హైదరాబాద్ దగ్గర నాంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు తాండూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 15 నిమిషాలు డిలే అయితే చేరుకున్నాము. సో మీరైతే చూడొచ్చు స్టేషన్ పరిస్థితి. వర్షం అయితే కుండపోత వర్షం అయితే ఉంది. సో స్టేషన్ కూడా ఏబిఎస్ఎస్ స్కీమ్లో అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ప్రతి చోట రేకులు అయితే లేవు. మేము రేకులు ఎత్తుక్కొని వచ్చి దిగాల్సి వచ్చిందనమాట. సో వర్షం అయితే ఎర్రగొడుతుంది మనం వికారాబాద్ దాటినప్పటి నుంచి. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 మినిట్స్ డిలే అయితే వచ్చాము. బండి 110 సెక్షన్లోకి ఎంటర్ అయింది, బాగా కొట్టాడు. వర్షంలో కూడా 110 కొట్టాడు, అది హైలైట్. సో కాబట్టి మనకైతే 1 మినిట్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత షెడ్యూల్డ్ డిపార్చర్ అయితే పడిపోయింది. స్టార్టర్ సిగ్నల్ కూడా ఇస్తాడు. కాకపోతే వర్షం ఏ రేంజ్లో దిగుతుందో చూపిస్తా చూడండి. సో ఇదండి పరిస్థితి, ఈ రేంజ్లో పడుతుంది వర్షం. ఎంత వర్షం పడుతుంటే నేను ట్రావెల్ చేసేది ఎదవలతోటి, అమ్మాయి లేదు జీవితంలో.
సో మనమైతే తాండూరు స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. మొత్తం ఏడున్న వర్షం మొత్తం మన మీద పడేలాగుందిగా. లెన్స్ క్లీన్ కూడా చేయను నేను, ఇట్లనే కానిస్తా, ఏమైతే చూస్తా. ఇట్లా అయితే వర్షం ఎంజాయ్ చేసుకుంటా బ్లాగింగ్ నడుచుకుంటాం. వర్షం ఎంజాయ్ చేయాల్సింది మీతో కాదు, మీకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ మై ప్రాబ్లం. అర్థం చేసుకున్నట్టారు మీరు. ప్రశాంతి కూడా దగ్గరలో లేదురా, చూద్దామంటే. యా ఓన్లీ లెజెండ్స్ నో. ఎస్, డివైడ్ అయిపోయాము. మీకు మా ఊరు చూపిస్తాను చూడండి. ఎవరు మీది? ఇప్పుడు చూపిస్తాం ఎట్లుంటుంది తెలుసా, రివర్ ఉంటుంది, గుద్ద వాళ్ళగా ఇటు సైడ్ మొత్తం ఇటు ఉంటుంది, ఊరు ఇటు ఉంటుంది, చూడాల్సింది అటు ఉంటుంది. అంటే ఇటు చూసుకున్న తర్వాత ఇటు రావచ్చు. గ్యాప్ కూడా ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. క్యార చర చర. సో మనతో పాటు ట్రావెల్ చేస్తున్న వినయ్ క్రిస్టి వాళ్ళ విలేజ్ అండి ఇది. సో తాండూరు పక్కనే ఉంటుంది. విలేజ్ అంటే బ్యూటీ, బ్యూటీ అంటే విలేజ్. రైల్వే లైన్ పెట్టాను చూడు, అట్లానే ఆడ కూడా ఉంటుంది. ఓకే, జగన్ మామయ్య అది చిక్కినాడు గిట్టినాడు ఇది ఉంటుంది చూడు బాగా. సో ఇప్పుడే మనం తాండూరు దాటిన తర్వాత నారాయణపూర్ అని చెప్పి వినయ్ క్రిస్టి వాళ్ళ విలేజ్ అనమాట, అది క్రాస్ చేసాము. సో కుర్రోడు తెలంగాణ కుర్రోడు, నేను గోదావరి అబ్బాయిని. సో కాబట్టి ఇద్దరం ఒక మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్లో వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో కాబట్టి మీరే చెప్పండి కింద కాంబినేషన్ ఎట్టుందో. సో ఇలాంటి క్యామియోలు, ఇలాంటి కొలాబరేషన్లు ఇంకా చేద్దామా మేము కలిసి, లేదో కూడా మీరే కింద చెప్పండి. సో 146 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు సేడం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి వచ్చే టైం కంటే మనం 15 నిమిషాలు డిలే అయితే వచ్చాం. సో సేడంకి వచ్చేసరికి మన స్టేట్ మారిపోయింది. సో సేమ్ ఆ 15 నిమిషాలు డిలే ఎలా ఉందో అలాగే ఉంది, కానీ 110 సెక్షన్లో మాత్రం ఇరగొడుతున్నాడు. సో మనకైతే ఇక్కడ ఉండబోతుంది జస్ట్ 1 minute ఆఫ్ హాల్టింగ్ అనమాట.
సో మనోడు ఊతను కూడా ఊదేశాడు. సో కాబట్టి 1 minute ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనం ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. సో కాబట్టి స్టేట్ వచ్చేసి కర్ణాటక స్టేట్ అనమాట. సో సేడం రైల్వే స్టేషన్ చూడడానికి చిన్నదే కానీ నమ్మరాజధాని ఇక్కడ ఆగుద్ది. సో కాబట్టి దీన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో మనమైతే 1 minute ఆఫ్ హాల్టింగ్ తర్వాత ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతున్నాము. సో ఆల్మోస్ట్ తీసేస్తున్నాడు. సో సేడం వచ్చేసరికి మన స్టేట్ అయితే కర్ణాటకలోకి వచ్చేసింది అనేది చెప్పాను కదా. కానీ ఆ రైల్వే జోన్ వచ్చేసి మనకి కొద్దిసేపట్లో వాడీలో అయితే మారబోతుందండి. సో ఇప్పుడు మనం లాస్ట్ ఎడ్జెస్ ఆఫ్ సికింద్రాబాద్ డివిజన్ SCRలో అయితే ఉన్నాము. అది అయిపోయిన తర్వాత మనం సెంట్రల్ రైల్వేస్ సోలాపూర్ డివిజన్లోకి అయితే వస్తాము. తర్వాత పూణే డివిజన్లోకి వెళ్తాం. తర్వాత CSNT కంట్రోల్లోకి అయితే వెళ్తాం. సో మొత్తం 3 డివిజన్లు ఆఫ్ CR కంట్రోల్ చేస్తాము అండ్ 1 డివిజన్ ఆఫ్ SCRలో నుంచి అయితే బయటకు వెళ్తాం అనమాట. మొత్తం 2 జోన్లు 4 డివిజన్లు అయితే మారాల్సి ఉంటుంది. సో మనమైతే లాస్ట్ ఎడ్జెస్ ఆఫ్ ఫస్ట్ జోన్ అండ్ ఫస్ట్ డివిజన్లో అయితే ఉన్నాం. స్టేట్ అయితే మారిపోయింది కర్ణాటకకి. సో మనం సేడం క్రాస్ చేసిన తర్వాత మనకి 18520 LTT విశాఖపట్నం బండి అయితే జింగ్ అవ్వబోతుంది. సో ఆ జింగ్ తీసుకుందాం మనం ఫస్ట్. సో మన బండి. సో కాబట్టి ఈ సెక్షన్లో మన బండ్లు చూస్తే మన ఫీలింగ్ అయితే కొంచెం చాలా బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు ఈ బేల్పూరి కొనుక్కున్నాం. మరమరాలు మిక్చర్ అంటాం మనం. సో డ్రై మరమరాలు మిక్చర్ అయితే కొనుక్కున్నాం. వీటిలో కీరా ఇస్తే వచ్చాడు, మనకేమో కీరా పడదు. సో ముక్కలు ఏరుకొని మిగిలింది అయితే తింటున్నాం. సో 168 కిలోమీటర్లు మరి కొంచెం ఎండ వెనకేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చిత్తాపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 16 నిమిషాలు డిలే అయితే రన్ అవుతున్నాం. సో కాబట్టి ఇంకొక నిమిషం డిలే అయితే పెరిగిందని చెప్తా. సో కాబట్టి మనకి చిత్తాపూర్ వచ్చేసి మనం ఆగేటువంటి లాస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. దీని తర్వాత మనం వాడీలో ఆగుతాము. సో వాడీ వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వేస్ సోలాపూర్ డివిజన్లోకి వెళ్ళిపోద్ది. మన సికింద్రాబాద్ డివిజన్లో చివరి స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా లాస్ట్ ఆగే స్టేషన్ అనమాట. దీని తర్వాత ఒక స్టేషన్ ఉంది, అది కూడా మనకి. కానీ మనం ఆగం కాబట్టి మనకి పెద్ద ఇది లేదు. సో కాబట్టి మనకి నెక్స్ట్ ఉండబోయే వాడీలో క్రూ చేంజ్ ఉంటుంది. సో కాబట్టి బండి అయితే ఇంకా 16 నిమిషాలు డిలేతో మాత్రమే ఉంది. సో మనకి ఇక్కడ వచ్చి షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 1 minute. సో 1 minute తర్వాత అయితే డిపార్ట్ అయిపోతాము. కానీ బండి రన్ గురించి మనకు మాట్లాడుకుంటే మన SCR మన హోమ్ బండి మనమైతే ఏమాత్రం తక్కువ చేయాలి. సో కాబట్టి పక్క జోనోడు ఏమన్నా చేస్తాడేమో చూడాలి. చేయకపోయిందంటే మనకి ఇంకా పోనుకాలే. సో మనమైతే చిత్తాపూర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. స్టేషన్ చిన్నగా ఉన్నా సరే 30 ట్రైన్లు వెళ్తాయి రోజు ఈ స్టేషన్ మీద నుంచి. ఒక మెమూ ట్రైన్ కూడా స్టార్ట్ అవుద్దంట, చిత్తాపూర్ మెమూ అంటాంగా. సో చిత్తాపూర్ నుంచి డిపార్ట్ అయిపోయాం. సో వాడి ముందు మనకు ఒక సూపర్ కర్వ్ అయితే తగులుతుందండి బండి. ఆల్మోస్ట్ షీ షేప్ కర్వ్ అనమాట.
उतरता हूँ बाद में करना भाई यहाँ पे रनिंग उतर रहा हूँ मैं इसलिए సో 183 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేస్ని వదిలేసి సెంట్రల్ రైల్వేస్లోని మొట్టమొదటి స్టేషన్ అయినటువంటి వాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో వాడి జంక్షన్కి మనం రావాల్సిన టైం కంటే జస్ట్ 8 minutes లేట్గా అయితే వచ్చాం అనమాట. కొంచెం స్లాగ్ ఉంది, కొంచెం మనోడు డిలే కూడా కవర్ చేశాడు. సో మీరు చూసుకోవచ్చు వాడి స్టేషన్కి వచ్చే ముందు కర్వ్ అయితే ఫెంటాస్టిక్ కర్వ్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి మనమైతే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ రైల్వేస్లోకి వచ్చాం కాబట్టి డివిజన్ ఏమో సోలాపూర్ డివిజన్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడి నుంచి హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి. కాకపోతే ఇప్పటి వరకు అదుపులతో అధిగమించలేనటువంటి అదుపులతో అణిచివేయబడినటువంటి స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే లేచిపోద్ది. వాడి నుంచి మనకి తెల్లారితే సోలాపూర్ వరకు పూణే వరకు మనకి 130 km/h పర్మిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటిదాకా 110లో అలా స్ట్రైట్గా మనం కొంచెం సప్రెస్ అవ్వుకుంటూనే వచ్చాం. సో కాబట్టి బండి నేను అదే చెప్తున్నా మీకు 130 డివిజన్ ముందు సీనరీస్ అయితే ఎదరగొట్టాయి, జర్నీ అయితే ఎదరగొట్టింది. కానీ ఇక్కడి నుంచి సీనరీస్ తగ్గినా సరే మనకైతే హై స్పీడ్ యాక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి నైట్ వచ్చే లోనావాలా అవి ఇవి మొత్తం తెల్లవారుజామున 2-3 ఆ టైంకి వస్తాయి అనమాట. మనకు కనపడవు, మనం రిటర్న్ జర్నీలో చూసుకుందాం వాటి గురించి. సో అది నేను మనకైతే ఇక్కడి నుంచి నేను అదే చెప్పబోతున్నాను కదా, నాకైతే 110 సెక్షన్లోనే మనోడు ఈ ప్రిఫరెన్స్తో ఎరగదీశాడు అంటే కనుక పక్క జోన్ వాళ్ళు కూడా ఇదే పర్మిషన్ తీసుకుంటే, ఇదే ప్రయారిటీ, ఇదే ప్రిఫరెన్స్ కనుక ఇస్తే మనకైతే సుక్కలు చూపించేస్తుంది మన హుసేన్ బాబాయ్. సో అక్కడ బండి కూడా చిన్నది కాబట్టి జమ్మని అందుకుంటున్నాడు యాక్సలరేషన్. సో 22 పెట్టెలనే ఎరగదీసే P7కి 16 పెట్టెలని ఎరగొట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో వెనకాల చూసుకోవచ్చు బెస్ట్ కలర్ ప్యాలెట్తో లాంచ్ అయిన వన్ అమంగ్ ది బ్యూటిఫుల్ లోకోమోటివ్స్ అయితే ఉంది WDG-6G. సో ఇది మనకి ఇక్కడ ఉండబోతుంది. షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 2 minutes. సో కాబట్టి మనోడైతే జస్ట్ 8 minutes డిలే అయితే వచ్చాడు కాబట్టి ఆగి టపటప్ అయితే వెళ్ళిపోతాం. కానీ బండి పంక్చువాలిటీలో మాత్రం ఎలాంటి తేడా లేదండి. బండి రన్నింగ్లో ఎలాంటి తేడా లేదు, బండి ప్రిఫరెన్స్లో ఎలాంటి తేడా లేదు. కాకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఈ బండిది ప్రశాంతంగానే ఉంది. బట్ ఎందుకంటే నేను ఒకటే చెప్తా, ఎందుకంటే 2 స్లీపర్ కోచ్లే ఉన్నాయి కాబట్టి జనాలు ఎలా పడితే అలా ఎక్కేస్తారేమో అని మీరు అనుకోవడానికి కూడా లేదు. టీసీ వచ్చారు, ప్రతి కోచ్లోనూ బండి ఫుల్గా ప్యాక్ అవడం అయితే అయింది. జనరల్లో ఉండాల్సిన కూడా జనరల్లోనే ఉన్నారు. మనకి అంత ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. బండి మెయింటెనెన్స్ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మనమైతే జోన్ మారిపోయాము, డివిజన్ కూడా మారిపోయాం కాబట్టి ఖచ్చితంగా మన డ్యూటీ తీసుకోబోయే రథసారథులు కూడా మారుతారు. సో దాని అర్థం ఏంటంటే మనకి ఇక్కడైతే క్రూ చేంజ్ అయితే ఉండబోతుంది అనమాట. సో మన డివిజన్ మారిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి సోలాపూర్ డివిజన్లో హ్యాండిల్ చేసేటువంటి లోకో పైలట్స్ అయితే వచ్చి మన బాధ్యత అయితే తీసుకుంటారు. సో ఈ బండి ఇక్కడ క్రూ చేంజ్ ఉంది. సో తీసుకున్న తర్వాత 130 km/h స్పీడ్లో మనం ఎలా అయితే క్రూజ్ అవుతాం, మనం ఎలా వెళ్తాం అనేటువంటిది చూద్దాం. మీకు కొత్త, నా మాటల్లో ఎలా వింటారో నేను ఎలా ప్రజెంట్ చేస్తాను మీరు శుద్ధి కానీ. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ వాడి జంక్షన్. బ్రేక్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు రఫ్ రైడింగ్ సిద్ధమవుతున్నాడు. చెయ్యి ట్రై చేయి అలాగే. సో మనమైతే వాడి జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో ఇప్పటివరకు అణిచివేయబడి ఇంకో 20 km స్పీడ్ ఎక్స్ట్రా అయ్యి మనోడైతే 130 km/h స్పీడ్తో అయితే రంకెలేయడానికి రెడీగా ఉన్నాడు. సో చూద్దాం ఎట్లా కొడతాడో ఏమో.
సో 220 కిలోమీటర్లు హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కేవలం 12 నిమిషాలు లేట్గా గుల్బర్గాకి అయితే వచ్చామండి. గుల్బర్గా అనగా కాల్బుర్గి జంక్షన్ అనమాట. సో కాల్బుర్గి జంక్షన్ గుల్బర్గాకి ఇంకొక పేరు. సో కాబట్టి ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం చెప్పినట్టే మనం 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. కాకపోతే బండి 130 పరుగులు అయితే ఆల్మోస్ట్ మొదలుపెట్టేసిందండి. నేను అదే అనుకుంటున్నా, తీసిన తర్వాత ఎలా కొడతారని చెప్పి చిన్న సంకోచం అయితే ఉండేది. సో నాకు సిఆర్ విషయంలో నేను ఒకసారి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం సెంట్రల్ రైల్వేస్ ఢిల్లీ ఎల్ఎస్హెచ్లో అయితే చూసాము. సో కాబట్టి సిఆర్ రక్తము సిఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడున్నా సరే అలాగైతే కొడతాడు. సో కాబట్టి బండి అయితే ఉరకలేసుకుంటూ కొట్టాడు 130 ఫ్లాట్. పైగా మా కోచ్ వచ్చేసరికి ఫ్రెష్ కోచ్ అయితే ఉంది, కొంచెం కూడా నలగలేదు అనకలేదు అనమాట. సో ఫ్లాట్ వీల్ సౌండ్ లేదు, ఏమీ లేదు, చాలా స్మూత్గా అయితే కొడుతున్నాడు 130. సో చెప్తున్నా 130 జాతర అయితే ఇప్పటి నుంచి మొదలైంది. సో ఆ జాతరతో మనకి ఏ రేంజ్ పూనకాలు తెప్పిస్తాడనేది మనం పూడే వరకు అయితే వీక్షించుకుంటూ కూర్చోవచ్చు. సో ఎర్రగొట్ట వదిలేసాడు, దానికి తోడు లోకో హాంకింగ్ ఇస్తుంది మనకి, ఫెంటాస్టిక్ అయితే అనమాట. సో కాబట్టి మనమైతే కాల్బుర్గి జంక్షన్ గురించి తెలుసుకోవాలి. కాల్బుర్గి ఒక ఇంపార్టెంట్ జంక్షన్. సో ఇక్కడికి వచ్చేసి 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. రోజుకు ఒక 86 ట్రైన్ల వరకు అయితే ఇక్కడికి ఈ స్టేషన్ గుండా అయితే పాస్ అవుతాయి, 86 ట్రైన్స్. సో ఒక 9 ట్రైన్లు ఈ స్టేషన్ స్టార్ట్ అవుతాయి, 9 ట్రైన్లు ఇదే స్టేషన్లో టెర్మినేట్ అయితే అవుతాయి అనమాట. ఈ కాల్బుర్గి నుంచే బీదర్కి వెళ్ళేటువంటి ఇంకొక రైల్వే లైన్ అయితే ఇక్కడ నుంచి అవుతుందండి. నేను మీకు స్టార్టింగ్లో వికారాబాద్ దగ్గర చెప్పాను, బీదర్ లాతూరు. సో ఇక్కడ నుంచి కూడా ఇంకో లైన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. సో మనకైతే షెడ్యూల్డ్ హాల్ట్ ఉండబోతుంది 2 నిమిషాలు. సో మనకైతే నిమిషంన్నర అయిపోయింది మనం వచ్చి. సో మనకైతే రెడీగా స్టార్ట్ సిగ్నల్ వేసాడు. 2వ నిమిషం గంటల కొట్టంగానే మనోడు హాంకేస్ అయితే తీసేస్తాడు మనల్ని. సో నేను రన్న విషయంలో మాత్రం చెప్తున్నానండి, బండి చోటా ప్యాకెట్ బడా ధమాకా అనేటువంటి ఒక సామెతను సాటిస్ఫై చేస్తున్నాడు. బండి 22 పెట్లుంటేనే మనం అరాచకాలు చూసాం, ఇంకా 16 పెట్లతో నా కొడుకు పూనకాలు ఎక్కినట్టు పరిగెడుతున్నాడు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రే ఆ గూడ్ సైడ్ అంటే అలా పోయాడు. సో మనమైతే కాల్బుర్గి జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. మన బండి మొత్తం బొంబాయి కింద అయిపోయింది. ఇందాక క్రౌడ్ లేరని చెప్పాను నేను. ఇందాక నుంచి ఆ రాజ్కోట్ మన వెనకాలే వస్తున్నాడు, చూడాలి ఆడు ఎప్పుడు వస్తాడో ఏమో. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజ్కోట్కి P5 ICF కాంబినేషన్, మనది P7 LHB కాంబినేషన్. సో చూద్దాం ఆడలా పరిగెడతాడు, మనం ఎలా పరిగెడతాం, కలుసుకుంటామా లేదా అనే సస్పెన్స్ హోల్డ్ చేసిందమ్మా. ఏమంటావు? అంతే అంతే. సో నేను చెప్పిన బీదర్ లైన్ అయితే కట్ అయిపోతుందండి. వీడు చూపిద్దామనే లోపు మళ్ళీ 130 అందుకున్నాడు, మళ్ళీ వర్షం మొదలైంది. ఓడి అమ్మ, మనోడు మీ పూనకాలకి నేను ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి వరుణ దేవుడితో మాట్లాడి కాంట్రాక్ట్ మాట్లాడించుకొని మరీ కొట్టిస్తున్నాడు. ఒక పక్క వర్షం, ఓ పక్క MPS కట్ చేస్తే మనోడు 130 వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. స్కిప్ వాటే కాంబినేషన్ రాజా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 32 lakhs per annum ప్యాకేజీ తగిలినట్టు ఒక రైల్ ఫ్యాన్కి ఏమేమి ప్యాకేజీలు కావాలో మొత్తం సాటిస్ఫై చేశాడు ఈరోజు రన్లో. బాబా ఆనంద తాండవం చేస్తున్నాడు మా రైల్ ఫ్యానింగ్ లోపల మాత్రం. అంత పాడుతున్నాడు 130లో. సో 247 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత 1 minute బీటీతో మనమైతే ఇప్పుడు గంగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఈ గంగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ చాలా చిన్న రైల్వే స్టేషన్, పెద్ద నోటబుల్ కూడా కాదు. కాకపోతే మనోడికైతే హాల్టింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే
ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతా. బండి ఎలాగుంది అని అంటే రైల్ ఫ్యానింగ్ స్టఫ్కి ఆల్ ఇన్ వన్ బొనాన్సా మన హుసేన్ రాజా అనమాట. మామూలుగా లేదండి బాబు బండి రన్నింగ్ మాత్రం. ఆడు 130 కొడుతుంటే దానికి తోడు బండి చిన్న గోదబండి కావడంతో ఎగరేసి అవతలేస్తున్నాడు ఈజీగా. అయితే పూతరే కూస్తే ఎగిరిపోయినట్టు, ఓక కూస్తే ఊకదంపుడు లేపినట్టు ఒక రేంజ్లో అయితే కొడుతున్నాడండి బండి. నేను చెప్తున్నా కదా ఇలా 100% ప్రిఫర్. బండి ఈ రోజున్న స్లాట్లో లాగా నీవు ఎక్కిన రోజు నీ అదృష్టం కనుక బాగుందా నువ్వు హైపెక్కి చచ్చిపోతావు ఈ బండిలో. మనకైతే 1 minute ఆఫ్ ఫాల్టింగ్ ఉంటుంది. మనం ఎలాగో 1 minute బీటీ వచ్చాం కాబట్టి ఎలాగో 2 నిమిషాలు అయితే ఆగుతాము. సో నేనైతే ఇప్పుడు నేను పెట్టిన 400 రూపాయల టికెట్ గురించి నేను వసూలు అనేది కూడా స్టార్ట్ చేస్తే ఆన్ టైం వసూలు నేను ఒక 50 రూపాయలు ఇచ్చాను. ఆ రోజు నాకు వికారాబాద్ తర్వాత కనిపించిన విజువల్స్ నేను ఇంకో 50 రూపాయలు ఇచ్చేసా. ఇప్పుడు 130 అయితే వచ్చింది. ఈ 130కి నేను మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తున్నా. దిట్ ఈస్ కాల్డ్ అస్ పైసా వసూలు. రేపు పొద్దున్న నన్ను నీడు సిఎస్ఎంటీలో ఏ టైంకి దింపుతాడో దాన్ని బట్టి మిగతా ముక్కలు అయితే నేను ఆలోచించుకుంటా. మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే దొరికిసింది. మనమైతే ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాం. ఎక్కపోతే ఈ పూనకాలు అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళి ఆగబోయి కిదర్ రుక్తారా అగరవాల స్టాప్ డైరెక్ట్ సోలాపూర్లో అయితే ఆగుతాము. సోలాపూర్లో మనం కొంచెం ఫుడ్ గురించి అక్కడ దొరికే క్యూజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదేం స్టేషన్ రా, ఒక ఆటో లేదు ఏం లేదు. ఆడెవడో డిస్కో లైట్లు పెట్టుకొని వచ్చి ఆడిని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆడు బండికి డిస్కో లైట్లు పెట్టాడు. దూరం నుంచి చూస్తే పోలీసు వాళ్ళు సైరన్ వేసుకొచ్చినట్టు ఆడ వేసుకొచ్చాడు. అన్నా వెళ్ళిపోతుంది ఇది అసలే మెయిన్ లైన్ డిపార్చర్. మనమైతే 2 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత గంగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మూవ్ అయిపోయామండి. ఇదేం స్టేషన్ ఏమో నాకు తెలియదు కానీ బట్ స్టిల్ నాకు నచ్చింది. చూసినట్టయితే ఇదండి పరిస్థితి. ఒక అరగంట ముందే లైట్ ఫెయిల్ అయిపోయింది. తీద్దామంటేనేమో కుండపోత వర్షం, మిట్ట మధ్యాహ్నమో చల్లని సాయంత్రమో తీసామంటే ఒక అందం. ఇప్పుడైతే మనకి ఇది పరిస్థితి. కెమెరా బయట పెట్టాలంటే దమ్ము ఉండాలి, లేదంటే ఐఫోన్ అయి ఉండాలి. మనకి 2 ఉన్నాయి కాబట్టి పెడతాం. Even though there is barish, Hussain Sagar told no worries. Flat 130 కొడుతున్నాడండి బండి, 125+ కొడుతున్నాడు. కుండా పోతా వర్షంలో కొత్త ర్యాంప్ రన్నింగ్, కుదుపు లేదు ఏమీ లేదు. బయట వర్షం పడుతుంది, 130లో ఫ్లాట్ 130లో కొడుతున్నాడు. ఇంకేమో మనకి బయట కుండపోతూ వర్షము పార్టీతోని ఆయన భూమి మీద అబ్దుల్. In this cyclone, Hussain Sagar is the psycho alone. 25-35 minutes before BTA. 10 minutes BD. 10 minutes. 20 సో 333 కిలోమీటర్లు ఒక మినీ సైజ్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా చూపించిన తర్వాత మనమైతే 5 నిమిషాలు బిఫోర్ టైంగా సోలాపూర్కి అయితే వచ్చామండి. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సోలాపూర్కి రావాల్సిన టైం కంటే మనోడు ఈ ఊచకోత కోసుకుంటూ 5 నిమిషాలు బీటీ అయితే తీసుకొచ్చాడు. ఒక్కటే మాట అండి, రైల్ ఫ్యానింగ్ స్టఫ్కి ఆల్ ఇన్ వన్ ఫిగరు, వన్ అండ్ ఓన్లీ హుస్సేన్ సాగర్. సో నేను చెప్తున్నా, నువ్వు ఈ బండి ఎక్కు,
నువ్వు ఎక్కిన రోజున వర్షం పడితే, ఎక్కింది వర్షాకాలం అయితే, నీకున్నది నీ లక్ 10%కి మించి ఉంటే ఈ బండి ఎక్కిన తర్వాత హైతో నువ్వు చచ్చిపోతావు. అది మాత్రం 100% ఫిక్స్. నాకు తెలిసి ట్రైన్ లెంత్ డైనమిక్స్ని, కోచ్ డైనమిక్స్ని ఈడు వాడుకున్నంత ఊరమాస్గా ఏ బండి అయితే వాడుకోవాలా. 16 పెట్లున్నాయని చెప్పి పీసవన్ ఆడేసింది ఒక ప్యాకాట. అబ్బబ్బబ్బబ్బబ్బ, నాకు తెలిసి గూస్ బంప్స్ అనేది చాలా చిన్న మాట. వర్షం ఎరగేసేస్తంటే తుఫాను నీదా నాదా, సుడిగాలి నీదా నాదా అన్నట్టు నేచర్కి అగెనెస్ట్గా పరిగెత్తి నీడు పరిగేదైతే ఉందో నా పూతో నా భవిష్యత్తు అండి. మనమైతే ఇక్కడ 5 minutes బీటీ వచ్చాం, ఆగాల్సిందో 5 minutes. ఇక్కడ మనకి క్రూ చేంజ్ అయితే ఉంటుంది. సో మనకి వాడిలో మారారు కదా, మళ్ళీ ఇక్కడైతే క్రూ చేంజ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మనకు 10 నిమిషం ఫాల్టింగ్ టైం అయితే ఉంది. మేము కొంచెం డిన్నర్ తీసుకుందాం అని అనుకుంటున్నాము. ఈడే సగం ఫుల్ మీల్స్ పెట్టేశాడు, మిగతా సగం సోలాపూర్ వచ్చాం కదా, కొంచెం పావు బాజీలు అయ్యి ఇక్కడ ఫేమస్, ఏమైనా తీసుకుందాం అనేది అనుకుంటున్నాము. నేను చెప్తున్నా, నువ్వు కానీ ముంబై వెళ్ళాలనుకుంటే కనుక కొన్ని రాడ్డు పళ్ళు ఉంటాయి, వీటి సంక్రాంతి దగ్గర అట్లకి సిగ్గురాదు. సో కాబట్టి మనం అట్ల గురించి మనం మాట్లాడొద్దు, మీకు తెలిసే ఉంటుంది అది ఏ బండో. సో కాబట్టి చెప్తున్నానండి, సోలాపూర్ వరకు వసూలు అయితే అయిపోయింది. వసూలు సోలాపూర్, ఇక్కడి నుంచి ఏది దొరికితే అది నాకు బోనస్. సో సోలాపూర్ రైల్వే స్టేషన్లో మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్య చూసుకుంటే 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. ఒక రోజుకి ఈ ట్రైన్ ఇక్కడ 96 నుంచి 100 ట్రైన్లు, డిపెండ్స్ అపాన్ వీక్లీలు, 96 నుంచి 100 ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి వచ్చిపోతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఎండ్ అయ్యే ట్రైన్ల సంఖ్య వచ్చేసి దగ్గర 15 ట్రైన్లు అయితే స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటాయి అనమాట. అది సోలాపూర్ స్టేషన్ డైనమిక్స్. అరే మా వాళ్ళకి రన్ ఎలా అనిపించిందో ఒకసారి కనుక్కుందామండి. మా ఎలా కొట్టాడు మా బండి? అది పూనకాలు మనకు వచ్చినాయి, మన ఇద్దరం కలిసి వాళ్ళకి కూడా తెప్పించాలి. అరే मोमेंट कैसा लगा? अरे कैसा मार रहा? एक्सीलेंट रन है. एक बार ये स्ट्रेच में ट्रैवल करे तो भूलना नहीं कभी भी जिंदगी में. ఇప్పుడే ఫుడ్ తీసుకోవడం జరిగిందండి. ఎగ్ బిర్యానీ తీసుకున్నాము. పెడుతుంటే చెయ్యి కాలిపోతున్నాం. అప్పుడే పెనం మీద నుంచి తీసినట్టు దొరికింది. మా అదృష్టం కొద్దిగా చాలా వేడిగా దొరికింది. సో మీరు ఈ బండి వస్తే కనుక ఇక్కడ కూడా ట్రై చేయండి, ఎందుకంటే అంత వేడిగా దొరుకుతుందంటే ఫుడ్ ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాం. అండ్ దట్టు సోలాపూర్లో మనకి సోలాపూర్ ఉల్లిపాయలు అని చెప్పి మన ఇంటి దగ్గరకు వచ్చి ఆటోలు అమ్ముతూ ఉంటారు. ఆ ఉల్లిపాయల సంగతి పక్కన పెడితే సోలాపూర్ రైల్వే స్టేషన్లో ఇంత పొడుగు కుల్ఫీలు అయితే అమ్ముతారు అనమాట. మేము మనకి ఈ మూరడు ఉంటుంది, మూరడు కుల్ఫీ. సో అది కూడా ట్రై చేయండి, ఒక రకంగా బాగుంటుంది అది కూడా. ఇదేనండి నేను మీకు చెప్పిన మూరడు కుల్ఫీ అనమాట. సో మూరంత ఉంటుంది. రే మనిషిలా. సో కుల్ఫీ తినడం చూసేటప్పుడు అసహ్యంగా ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చూడొచ్చండి, వర్షం అయితే మళ్ళీ మొదలైపోయింది మనకి సోలాపూర్లో. నేనేమో ఈ చెప్పులు వేసుకొచ్చా. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పులు వేసుకొని స్టేషన్కి రాకండి, వర్షం వచ్చినప్పుడు సంకనాగిపోతారు. సో మనకైతే స్టార్టర్ దొరికేసింది, వెళ్ళిపోతాం. సో మనమైతే 5 నిమిషాలు బిఫోర్ టైం వచ్చినా సరే 15 నిమిషాలు లేట్గా, దగ్గర 16-17 నిమిషాలు లేట్గా అయితే సోలాపూర్ నుంచి అయితే డిపార్ట్ అయ్యామండి. చాలా హెవీగా అయితే రెయిన్ పడుతుంది. సో స్టార్టర్ సిగ్నల్ రావడం చాలా డిలే అయిందనమాట. సో కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. అయినా ఈ రేంజ్లో ప్యాక్ ఆడేవాడికి 16 నిమిషాలు కవర్ చేయడం పెద్ద లెక్క కాదు. ఇదే రైన్ పొద్దున పూట జర్నీ అయితే పాటు ఎదిరిపోదును, బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. సో మేమైతే ఇక్కడే సోలాపూర్లో మీకు ఇందాక చెప్పాను కదండి, చేతులు కాళ్ళు వేడిగా ఉన్న ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. తిని ఎట్టుందో చెప్దాం. పబ్లిక్ రెస్పాన్స్ అయితే మాత్రం చాలా అసహ్యంగా ఉందని చెప్పారు. సో తెలుగు స్టేట్స్లో పుట్టి ఇక్కడ తింటాం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి.
సో మనం గుడ్డువాడి జంక్షన్లో వస్తాము. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటూ 2255 సిఎస్ఎంసీ సోలాపూర్ వందే భారత్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ మనం షూట్ అయితే అరవబోతున్నాం. మెయిన్ లైన్ అరైవల్ అనమాట. జమ్మని వచ్చాడు. సో 412 కిలోమీటర్లు ఏకదాటిగా యమా వైలెన్స్తో క్లియర్ చేసిన తర్వాత మనమైతే కురుద్వాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే జస్ట్ 23 నిమిషాలు డిలే అయితే వచ్చాము. సో ఈ కురుద్వాడి జంక్షన్ ఎందుకు అయిందంటే మనం ఇక్కడ నుంచి లాతూర్ రోడ్ సైడ్కి నుండి ఇటుపక్క ఏమో మిరాజ్ జంక్షన్ సైడ్కి అయితే కట్ అవుతాం అనమాట. అందుకని ఇది ఒక ప్లస్ జంక్షన్ లాంటి స్టేషను. ఇక్కడికి వచ్చి మన షెడ్యూల్డ్ హాల్ట్ ఉండబోతుంది 2 నిమిషాలు. ఇక్కడ నుంచి తీస్తే మనం డైరెక్ట్ పూణే అయితే పట్టుకెళ్ళిపోతాడు. సో పూణే వరకు ఈ పూనకాలను ఇలాగే కంటిన్యూ చేసే సత్తా సిఆర్కి ఉంది. ఇక్కడ నుంచి వదిలిన మన సూర్యాభాయ ఎస్సీఆర్ మన ముంబైని ఉచ్చబోయించడానికి వెళ్తున్నాడు. బండి మాత్రం నిజంగా ఒకటే మోటివ్ అండి, సెక్షన్ స్పీడ్ ఎంత ఉందో అంతా ఓరమాసగా వాడేసుకోవాలి. దీంతో ఇంకా పూర్తిగా మాట్లాడటం కూడా అవ్వలేదు, బండి అయితే ఎరగొడుతున్నాడు. సో గురుద్వాడి జంక్షన్ కూడా వన్ అమాంగ్ ది ఇంపార్టెంట్ జంక్షన్స్లో వస్తుందండి సెంట్రల్ రైల్వేస్లో. సో మీరు ఇందాక డిపాజిట్లో చూసారు 2225 మన సిఎస్ఎంటీ నుంచి సోలాపూర్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ నుంచి పూణే వరకు ఏ రేంజ్లో పరిగెడతాం అయితే చూద్దాం. సో నేను చెప్తాను కదండి, సింపుల్ కాన్సెప్ట్. హుసేన్ సాగర్లో మీరు వెళ్ళాలనుకుంటే తప్ప ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, బ్లైండ్గా టికెట్లు బుక్ చేసుకోండి. సో స్లీపర్లో అయితే మీకు టికెట్లు దొరకడం కష్టం, ముందే చెప్పేస్తున్నా. సో కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసుకోండి. బండి విషయంలో కాంప్రమైజ్ లేదు. ఫుల్ ప్రొసీడ్ మెయిన్ లైన్ డిపార్చర్. అది ఇక్కడి నుంచి పూణే వరకు మనోడు ఏ రేంజ్ పూనకాలు తెప్పిస్తాడు అనేది నాకు తెలీదు, మీకు తెలీదు. ఇది చూసాక మనం ఎట్టు ఉంటామో కూడా ఎవరికి తెలియదు. సో నేనైతే ఆ పూనకాలు ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాను. ఊరించిన ఆవకాయకి విలువ ఎక్కువ, ఎత్తుక్కుంటే వచ్చే జీడిపప్పుకి వాల్యూ ఎక్కువ. సో కాబట్టి గురుద్వాడి టు పూణే పూనకాలు లోడింగ్. సో ఇప్పుడే మనోడు దౌండ్ జంక్షన్ స్కిప్ అయితే కొట్టాడండి. సో ఈ దుర్మార్గం గురించి ఎవరికైనా ఇంకేమన్నా డౌట్ ఉంటే దౌండ్ జంక్షన్ తీర్చేస్తుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్స్ అండి దౌండ్ జంక్షన్. అది కూడా ఈ రేంజ్లో అయితే స్కిప్ అయితే కొట్టాడు బండి. సో చెప్తున్నా కదా, పైసా వసూలు.
సో మనమైతే పూణేకి ఇంకో సపోర్టింగ్ రైల్వే స్టేషన్ ఏంటంటే హడప్సర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నామండి. హడప్సర్లో కూడా ట్రైన్లు మొదలవుతాయి, ఒక 2-3 అలా ఉంటాయి అన్నమాట. సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అని చెప్పలేం కానీ ఏదో కొంచెం పూణేలో ఇంకో భాగం. హడప్సర్లో మనం బీటీ అయితే వచ్చాము 15 నిమిషాలు. సో కాబట్టి మనల్ని కొంచెం మెల్లగా తొక్కి తీసుకుంటున్నాడు పూణేలోకి. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు హడప్సర్ నుంచి. సో మనం డైరెక్ట్ వెళ్ళి పూణేలో ఆగుతాం. पुणे నుంచి వందే భారత్ झेलम एक्सप्रेस तो ट्रेन సో ఫుల్లీ లోడెడ్ ఉన్నాయి. కారు. సో మనం వెళ్ళేది అయితే పూణే రైల్వే స్టేషన్కి చెందిన సిడిఓ అండి. మీకు తెలుసు కదా సిడిఓలు చాలా స్టేషన్లకు ఉంటాయి. పూణే పెద్ద స్టేషన్ కావడంతో చాలా బాగుంది సిడిఓ. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు. పూణే నుంచి ఏవీపీ లేదా, ఏదో మెయింటెనెన్స్కి వచ్చి ఉంటుంది సిఆర్ఓడి. సో 596 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పూణే జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇప్పటి వరకు మనకు 130 సెక్షన్ ఏదైతే ఉందో అదైతే ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ముంబై వరకు మనకు మొత్తం 110 సెక్షన్ ఉండబోతుంది అనమాట. కాకపోతే ఈ ఉన్మాది నా కొడుకు ఇప్పటి వరకు చేసినటువంటి వైలెన్స్ గురించి నేను మాట్లాడాలి అంటే కనుక, ఒక లోడెడ్ రైఫిల్ని దాని టాస్క్ దానికి ఇచ్చేసి నువ్వు చెలరేగిపోరా అని చెప్పి ట్రాక్ మీదకి వదిలేస్తే ఒక తెక్కెక్కి తూగిపోయినట్టు ఎలాగైతే కొడతాడో ఆ రేంజ్లో అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడండి. నేను చెప్తున్నాను కదా, హుసేన్ సాగర్ ఈజ్ వన్ అమాంగ్ ద బెస్ట్ ఎవర్ ట్రైన్స్ దట్ విల్ గివ్ యూ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఓవర్ యువర్ లైఫ్ టైమ్ యువర్ జర్నీస్ అనమాట. సో కాబట్టి చెప్తున్నానండి, బండికి పూనకం వచ్చి అది ఊగిపోతూ ఉంటుంది. సో నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ టు బి మేడ్ అనమాట. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. అది కూడా తలుపుగాడి నుంచోనే 130 కొడుతుంటే, ఈడు స్టెబుల్గా 130 కొడుతున్నప్పుడు నువ్వు అటు ఇటు కదలకుండా డోర్ దగ్గర నుంచో నీ పైసా వసూలు అక్కడ అయిపోతుంది. సో కాబట్టి నువ్వు కానీ రైల్ ఫ్యాన్ అయ్యి ఉంటే బకెట్ లిస్ట్లోకి ట్రైన్ యాడ్ చేసుకో. సో కాకపోతే యాజ్ ఆఫ్ నో మనం అయితే 11 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాము. ఇష్యూ ఏమైందంటే కనుక, స్టేషన్కి వచ్చేసరికి మనం ఒక దగ్గర ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైమే రావాల్సింది. కాకపోతే స్టేషన్లో ప్లాట్ఫామ్లు ఖాళీ లేక మనం అయితే బయట ఆపేయడం జరిగింది. కానీ బండి మాత్రం ప్యాకేజ్ అవతలేసిందండి. బండి ఫెంటాస్టిక్ రన్. సో మేమైతే ఒక చిన్నపాటి బ్రేక్ గురించి అయితే బయటకు వచ్చామండి స్టేషన్ నుంచి బయటికి. కొంచెం రిస్కే, బట్ స్టిల్ ఏదో మరీ రాత్రి అయిపోయింది, వ్లాగ్ చేయడానికి ఎంతో కొంత ఇది కావాలి కాబట్టి వినయ్ నేను జస్ట్ ఇట్లా బయటకు వచ్చాము. చిన్న స్మాల్ రిఫ్రెష్మెంట్ అంతే, బాగుంది, ఇట్స్ నైస్. సో నేను చెప్పినట్టు పూణే జంక్షన్ రైల్వే స్టేషన్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి సెంట్రల్ రైల్వేస్లో. అండ్ పూణే డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే. దగ్గర రోజుకు 142 ట్రైన్లు అయితే ట్రైన్ మీదకి వెళ్తే 70 ట్రైన్లు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండ్ టెర్మినేట్ అయితే అవుతాయి అనమాట. సో ఎలా చూసుకున్నా చాలా పెద్ద స్టేషనే పూణే. సో మనమైతే ఇంకా ఆకలేస్తుంది రాత్రి కదా అని చెప్పి ఏమైనా తినడానికని చూస్తున్నాము. కాకపోతే వాళ్ళందరూ బ్రెడ్ ఆమ్లెట్లు అయ్యి అంటున్నారు. వాళ్ళు చేసేలోపు బండి దొబ్బేస్తే అది ప్రాబ్లం. సో దగ్గర 6 and 7 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే పడిపోయిందండి. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. సో కాబట్టి మేము పూణే వచ్చేసాం కాబట్టి సో మార్నింగ్ లెగుతానికి ట్రై చేస్తాము. సో ఇంకా పడుకుంటాం, మాకు కూడా రెస్ట్ అవసరం. అండ్ దీని తర్వాత కంటిన్యూయింగ్ వ్లాగ్ కూడా మేము చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి పడుకుంటాం. సో మీకైతే పూణే నుంచి అయితే గుడ్ నైట్. సో అక్కడ పొద్దున్న లెగంగానే ముంబై సబర్బన్స్లో ఎర్లీ మార్నింగ్ స్ట్రెచ్ ఎలా అయితే కొడుతుందో చూసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను మీకైతే యాజ్ ఆఫ్ నో అయితే తాత్కాలికంగా ఇప్పటికప్పుడు కొంచెం రెస్ట్ అయితే ప్రకటిస్తున్నా. సో గుడ్ నైట్. సో అటు ఇటుగా చేసి 10 నిమిషాలు అప్రాక్సిమేట్గా ఆపేసిన తర్వాత మనమైతే పూణే జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయామండి. సో ఇప్పటిదాకా మన ఉన్మాదిగాడి ఇప్పటివరకు ఎగిరిన మన ఉన్మాదిగాడి ఇదిగా అయితే బ్రేకులు అయితే పడ్డాయి.
ఇప్పటి నుంచి మనోడు కొంచెం కంట్రోల్లో 110లో తగ్గి మరీ వెళ్ళాలన్నమాట. వీడిది కానీ క్యారెక్టర్ మోస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం కూడా కాసేపు పడుకొని రేపు పొద్దున్న ముంబై సబర్బన్స్లో అయితే కలుసుకుందాం. సో బాయ్ బాయ్ పూణే జంక్షన్. బాబాయ్ వాడుకో చెక్కేస్తున్నాడుగా, నీట్గా చెక్కించుకోడరా. గుడ్ మార్నింగ్. సో శుభోదయం అండి. సో మేము రాత్రి పడుకున్నాం కదా పూణే తర్వాత. సో లేచేసరికి మేమైతే ఇప్పుడే ముంబై సబర్బన్స్లోకి అయితే వచ్చామండి. కళ్యాణ్ అయితే డిపార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి మనం దాదర్ తర్వాత సిఎస్ఎంటీలో అయితే అవుతాం అనమాట. మన పెనాల్టిమేట్ స్టాప్, లాస్ట్ స్టాప్ రెండు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో కళ్యాణ్ నుంచి దాదర్ వరకు సబర్బన్ ర్యాంపేజ్ అయితే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సిఎస్ఎంటీలోకి వచ్చాం, సిఎస్ఎంటీ డివిజన్లోకి వచ్చాం కాబట్టి. అండ్ సెంట్రల్ రైల్వేస్లోనే ఉన్నాం. సెంట్రల్ రైల్వేస్ మీకు తెలుసు, సెంట్రల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అనమాట సిఆర్కి సిఎస్ఎంటీ. సో కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటే ఏంటనేది చూద్దాం. సో మనమైతే ఇప్పుడు విద్యావిహార్ స్టేషన్ అయితే స్కిప్ చేసామండి. సో ఇక్కడి నుంచే లోకమాన్య తిలక్ టెర్మినస్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి అయితే ట్రాక్స్ అయితే డివైడ్ అవుతాయి అనమాట. మనమైతే సిఎస్ఎంటీ వైపు దాదర్ సెంటర్ మీదకి అయితే వెళ్ళిపోతాం. సో 778 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి మనమైతే మన పెనాల్టిమేట్ హాల్ట్ దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో దాదర్ వచ్చేసి ముంబైకి మనమేమో సపోర్టింగ్ రైల్వే స్టేషన్. ముంబైకి ఎన్ని రైల్వే స్టేషన్ ఉన్నాయి, ముంబైకే లెక్క ఉండదు. సో అలాంటి దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. సో బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే కనుక మొత్తం 90% అయితే ఖాళీ అయిపోయింది. సో మనకైతే ఇక్కడ 2 minutes ఆఫ్ హాల్టింగ్ ఉంది. జనాలు దిగేసరికి నిమిషంన్నర అయిపోయి మనకి స్టార్టర్ వేసాడు. సో బండి జస్ట్ 21 minutes డిలే అయితే రన్ అవుతుంది. ఆన్ టైం అరైవల్ అయితే కష్టమే సిఎస్ఎంటీకి. బట్ స్టిల్ దాదర్ వరకు అయితే త్వరలో కొట్టుకుంటే నేను చెప్తాను కదండి. మనం మాట్లాడుకుందాం, సిఎస్ఎంటీ లాగా మాట్లాడుకుందాం.
సో 789 కిలోమీటర్ల ఆఫ్ జర్నీ ఈ పొట్టోడి పేకాట పీసవ వెనకాల చూసుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై మరి గమ్యస్థానానికి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే 5 minutes బిఫోర్ టైమే తీసుకొచ్చి అయితే పెట్టాడు. సో ఈడి క్యాలిబర్ గురించి మాత్రం నేను చెప్పాలంటే నా మాటలైతే సరిపోవండి. నేను చెప్తున్నా బండి ఇది మోషన్ డైనమిక్స్ని ఏ రేంజ్లో వాడుకున్నాడంటే ఆఫ్టర్ ఆల్ 16 పెట్లు కదా ఎంతలా ఈజీగా లాగిపడుతున్నారని చెప్పి ఊడ్చోతలు పడేసింది పీసవను. నేను చెప్తున్నా వన్ అమాంగ్ ది గ్రేటెస్ట్ ట్రైన్ జర్నీస్ ఎవర్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై అనమాట. ఈ బండి మాత్రం మీకు కానీ మాస్ ఎలిమెంట్స్ కావాలి, హై స్పీడ్ యాక్షన్ కావాలి అనేది కనుక మీరు అనుకుంటే అది మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మీరు మాత్రం హుస్సేన్ సాగర్ బండి అయితే ట్రై చేయండి అండి. బండి మాత్రం నేను చెప్తున్నానండి ఫ్యాంటాస్టిక్గా రన్ అయింది. అసలు ఈ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. రన్ విషయంలో కాంప్రమైజ్ లేదు, ప్రయారిటీ విషయంలో తగ్గించింది లేదు, అసలు ఏమీ లేదు. సో మనమైతే సిఎస్ఎంటీకి అయితే వచ్చేసాం మన గమనిస్తానికి. నేను మీకు చెప్పినట్టే 5 minutes బీటీ అయితే వచ్చాం. అండ్ నాకు ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ టోటల్గా ఏమనిపించింది అంటే కనుక నేను మీకు లాస్ట్ టైం వ్లాగ్లో చెప్పాను, నేను ఈ రైల్వేతో డీల్ చేసుకున్నాను. పొద్దున 4:55 కల్లా తీసుకుని దింపేయమంటే నాకు 5 నిమిషాల ముందే దింపింది. దానికి తోడు ఆ దింపే ప్రాసెస్లో నాలో ఉన్న రైల్ ఫ్యాన్ మొత్తాన్ని పూర్తిగా సాటిస్ఫై చేయగలిగేంత కెపాసిటీ ట్రైన్లో అయితే ఉందన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చిన ఎలిమెంటు, నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ కూడా వచ్చేసి రన్ అండి. రన్తో పాటుగా ఈరోజు పడిన వెదరు, నేను బయలుదేరినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఉన్న వెదర్లో నా 70% ఆఫ్ జర్నీ మొత్తం నాకు వర్షమే ఉంది. సో వర్షం మీకు కూడా తగిలితే కనుక మీరు మాన్సూన్లో బయలుదేరితే కనుక ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ ఈ ట్రైన్ టికెట్ ఫేర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మేము స్లీపర్లో అయితే వచ్చాము. మాకు దగ్గర 470 రూపీస్ దగ్గర నుంచి 500 లోపు అయితే టికెట్ అయితే ఉంటుంది. 475 రూపీస్ అనుకోండి. మీరు బయట వేరే యాప్లో బుక్ చేస్తే ఆ ట్యాక్స్ దొరుకుతాడు, మీకు టికెట్ అంతే పడవచ్చు. అండ్ ఈ ట్రైన్లో అవైలబుల్ ఉన్న క్లాసెస్ వచ్చేసి జనరల్, స్లీపరు, సెకండ్ ఏసీ అండ్ థర్డ్ ఏసీ అండి. మొత్తం 4 క్లాసులు అయితే అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ ఏసీ అయితే లేదు ఈ ట్రైన్కి. సో నేను చెప్పినట్టు స్లీపర్ అయితే 475 అయితే పడుతుంది. థర్డ్ ఏసీ అయితే మీకు దగ్గర 1200 రూపీస్ అయితే పడుతుంది. సెకండ్ ఏసీ అయితే దగ్గర 1600 నుంచి 1700 మధ్యలో అయితే పడుతుంది అనమాట. ఈ మీరు పెట్టిన డబ్బులకి, నేను పెట్టిన డబ్బులకి వర్తా కాదా అంటే స్లీపర్లో నేను పెట్టిన 500కి నాకు ఏమాత్రం మాస్ జనరేట్ అయిందంటే మీరు వ్యూస్ గట్టిగా ఇస్తే నా టికెట్ డబ్బులు ఈ వీడియోతో నాకు వెనక్కి వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఇది ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఏం చేస్తాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై. మనం ఇక్కడ దేవగిరి నుండి ముంబై రాజధాని ఎక్స్ప్రెస్ వ్లాగ్స్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ దీని తర్వాత చేయబోయే జర్నీ వచ్చేసి మనకు మోస్ట్ స్పెషల్ జర్నీస్గా అయితే ఉండబోతుంది. సో వ్లాగ్ని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నల్ టికెట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై.